ఉప ఎన్నిక మరి ఇక్కడ జడ్పీ చైర్మన్గా మన అమర్నాథ్ రెడ్డి గారు కావడం వల్ల ఏర్పడినటువంటి ఈ ఖాళీ ఈనాడు మళ్ళా ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఉప ఎన్నికలో ఒకటే చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం దాదాపు 14 నెలలు అయింది వచ్చి ఏ విధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజలకు ఎక్కడ కూడా ఏమీ మేలు జరగడం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ మేము అడిగినా కూడా విసిగి వేసారి మళ్ళీ జగనన్న లాంటి ప్రభుత్వం మాకు రావాలి అనేటువంటిదే వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మేమందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం, మళ్ళీ మనం ఈ ఉప ఎన్నికలో ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి సుబ్బారెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించి జగనన్నను అన్ని విధాలుగా బలపరిచి మళ్ళీ ఒక మంచి భవిష్యత్తులో ఒక ప్రజా ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి నేను ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో భాగంగా ఒంటిమిట్టలోని శ్రీకొత్తపల్లి పంచాయతీలో గ్రామ పరిధిలో మేమందరం కూడా వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి అన్న గారిని బలపరుస్తూ గద్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి మేము గోవిందరెడ్డి సార్ నాయకత్వంలో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఓటర్ మహాశయులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, గత 2 సార్లు కూడా ఇక్కడ వైసీపీ పార్టీని మీరు గెలిపించారు. ఈ 3వ దఫా కూడా, ఎందుకంటే 19 నుంచి 24 వరకు జగనన్న ఎంత నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలను కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 14 నెలల కాలంలో రాష్ట్రంలో 2 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఇంతవరకు సంక్షేమ పథకాల విషయాల్లో కూడా ఎంత మాత్రము అంటే తూతు మంత్రంగా చేస్తున్న విషయం కూడా మనం అందరం చూస్తున్నాము. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు జగనన్నను గెలిపించవలసిందిగా మేము ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ప్రచారంలో కూడా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము. అందరినీ కూడా ఖచ్చితంగా జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ వైసీపీ పార్టీని గెలిపించమని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నాము. ధన్యవాదాలు.